నమస్తే. ఓహోయ్ కుకింగ్‌కి స్వాగతం. మనం ఎన్నో రకాల చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా! ఈరోజు కాస్త భిన్నంగా జీడిపప్పుతో చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇది అన్నానికి, ఇడ్లీ, దోస దేనికన్నా సరే చాలా బాగా నప్పుతుంది. దీనికోసం ముందుగా ఒక బాండ్లీలో 2 టీ స్పూన్ల నూనె తీసుకొని, నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని వీటిని మొదట్లో దోరగా వేయించుకోవాలి. ఇది చాలా సులువుగా అయిపోయే చట్నీ కింద చెప్పుకోవచ్చు. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తక్కువ మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుంటున్నాను, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఒక 25 జీడిపప్పు మొత్తం గుండు గుండుగా ఉన్నవి దీంట్లో వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 చుట్లు వేయించుకోవాలి. మనకి ఇవి ఎర్రగా వేగిపోకూడదు. జీడిపప్పు మనకి జస్ట్ ఆ పచ్చి వాసన పోయి ఇలాగ నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా ఎరుపు అలాగ తిరుగుతుంది రంగు, అక్కడి దాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కాస్త రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి. తర్వాత దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి అది గ్రైండ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ పప్పులుగా మనకి నోట్లో తగులుతూ ఉంటాయి. అదే ఈ చట్నీ స్పెషాలిటీ కింద చెప్పుకోవచ్చు. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇది మరి ముందే చెప్పినట్టుగా ఎక్కువ మనకి జీడిపప్పు వాసన రుచి ఉండేట్టు చూసుకోవాలి. అందుకని కొద్దిగా నిమ్మరసం పిండుకోండి, ఉండనట్టు చిరు పులుపు ఉండేట్టు. ఇది ఇప్పుడు బరకగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం దీంట్లో నీళ్లు కొంచెం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి బయట అనేది పంటి కిందకి ఉండదు, ఆ పప్పులుగా తగులుతూ ఉండదు. అందుకని దీంట్లో నేను నీళ్లు పోయలేదు. మీరు నున్నగా నాకు పేస్ట్ లాగా కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక నీళ్లు పోసుకోవచ్చు. యూజువల్గా సాధారణంగా దీంట్లో నీళ్లు పోసి చేయరు ఈ పచ్చడికి. ఇలాగా వచ్చింది చూడండి, ఇలా బరకగా. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒక సలాడ్ లాగా కూడా తినేయచ్చా అన్నంత బాగుంటుంది. ఇది అన్నానికి, ఇడ్లీ, దోశ దేనికన్నా సరే చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది కదా. చూసారు కదా, ఒకసారి మీరు కూడా చేసి చూసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.